మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు. అందరికీ శుభములు కలుగును గాక. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము 91వ కీర్తన 2వ లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవుడే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నీవు, నేను, మనము ప్రతి ఒక్కరము విశ్వాసులమై క్రీస్తు మార్గంలో నడుచుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము ఆయనను నమ్ముకుని ఉన్నాం. ఆయనే మనకు కోటై, ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై మనల్ని ఎల్ల వేళలా కూడా కాచి భద్రపరిచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఇట్టి దేవాతి దేవుని యందు మనం విశ్వాసము గలవారై, దేవుని యందు ప్రేమ గలవారమై ఈ లోకములో జీవించుట ఎంతైనను మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. మరి ఈ రీతిగా ప్రతి విశ్వాసి తమ తమ హృదయముల మీద చేయి వేసుకుని, నేను దేవుని నమ్ముకుని ఉన్నాను, నా దేవుడు క్రీస్తు యేసు, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్నటువంటి గొప్ప దేవుడని ఏ దినము నుండైనా సరే విశ్వాసము గలవారై దేవునిలో మనము ఉండాలి, ఆయనే మనకు ఆశ్రయం అనుకుంటే మన యొక్క పాత రోత జీవితములకు పాతర వేసి ఇప్పుడే దేవుని యందు భయభక్తులు కలివారై అందరం కూడా ప్రభునందు ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు. ప్రభా, ఇదిగో ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నాయనా నీవు భద్రపరచమని, నీవే కాపాడమని, నాయనా ఈ వాగ్దానము మా అందరి హృదయములలో నీవే ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరిని కూడా మేము తగ్గించుకొని మీ పాదముల దగ్గర మీ కృప కొరకై ఎదురు చూస్తూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.